దక్షిణాది లేడీస్ సూపర్ స్టార్ తమిళ స్టార్ హీరో ధనుష్ మధ్యల వివాదం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో గరం ముచ్చట్లెక్క మారిందంట. అయితే ఇందుకు గల కారణం ఏందా అని సోచాయిస్తే నయనతారకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీ అనేది నెట్ఫ్లిక్స్ సంస్థలో విడుదలైందంట తాజాగా. అయితే ఆ డాక్యుమెంటరీలో నయనతార భర్త విఘ్నేష్ శివను దర్శకత్వం వహించిన నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నేను రౌడీనే సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ను వాళ్ళు ఉపయోగించడం జరిగిందంట. అయితే ఈ సినిమాకు గాను ధనుష్ నిర్మించిందంట. అయితే ఆయన అనుమతులు లేకుండా ఆ వీడియోని ఉపయోగించుకున్నందుకు గాను నయనతారకు ఈయన లీగల్ నోటీసులు పంపించిండంట. 10 కోట్ల వరకు నష్టపరిహారం తెలపాలి అని చెప్పి ఇయ్యాలి అని చెప్పి డిమాండ్ చేసిండంట. అయితే ఇందుకు నయనతార ఘాటుగానే స్పందించిందంట. ధనుష్ మీద తీవ్రమైన విమర్శలు ఇట్లా చేసిందంట. అయితే ఇందుకు ధనుష్ అభిమానులు నయనతార అని టార్గెట్లు చేస్తున్నారంట. ఇక మరోవైపు నయనతార అభిమానులు గిట్లా ధనుష్ అభిమానులకు గట్టిగానే కౌంటర్లు అయితే ఇస్తున్నారంట. అయితే ఇదే సమయంలో నయనతార పుట్టినరోజు సందర్భంగా ఇయ్యాల ఆమె కొత్త సినిమాకు సంబంధించి ఒక పేరుతో ఊడుకున్న టీజర్ ని వదిలేరంట. ఇక రెక్కాయి అనే పేరుతోని ఇక టైటిల్ ని గట్లనే టీజర్ ని వదలడంతో ఇక అందులో ముందుగాల ఈమె యుద్ధానికి సిద్ధమైంది అని అనడంతో ఆరంభించారంట. ఇక దీనికి బట్టి చూసుకుంటే నయనతార ఇది పరోక్షంగా ధనుష్కి హెచ్చరించినట్టుగా ఉన్నది అని కామెంట్లు పెడుతున్నారంట. ఆ కామెంట్లకి ధనుష్ అభిమానులు ఇట్లా కౌంటర్లు ఇస్తున్నారంట. అయితే సెంథిల్ దర్శకత్వంలో రెక్కా ఈ చిత్రం టీజర్ని విడుదల చేసిరు. ఇక దీంట్లో నయనతారని ఒక బిడ్డకు తల్లి లెక్క చూపించారు. ఇక మరోపక్క బిడ్డ గుక్కబెట్టి ఏడుస్తుంటే ఒక వీళ్ళిద్దరు గుడిసెలో ఉంటారు. ఇక గుడిసెలో ఏడుస్తుంటే ఈమె రోకలి బండల దంచుకుంటా కార నూరుతా ఉంటది. ఇక మరోపక్క వీళ్ళిద్దరిని చంపడానికో ఏందో గాని రౌడీ ముక్కలు అనేది వస్తారు. ఇక అప్పుడే ఈమె బిడ్డకి పాలు పట్టి పక్కకు పెట్టి గొడ్డలి పట్టుకొని ఇక ఎదురుపడి బయటకైతే వాళ్ళకి ఎదురుగా నిల్చుంటది. ఇక ఆమె మీద దాడి చేసే వాళ్ళకు ఎదురుపడి దాడి చేసి మరి ఊచకోత వస్తున్నదంటే నమ్మురి. ఇక ఇందులో నయనతార రూపురేఖలు చూస్తుంటే చాలా శక్తివంతంగా అవుపడుతున్నాయి. వెనకాల సంగీత నేపథ్యం గుట్ల అదరగొట్టేటట్టు అవుపడుతున్నది. ఇక మరోపక్క చూసుకుంటే రెక్కాయితోని నయనతార ఏదో పెద్దగా గట్టిగా కొట్టే టార్గెట్ పెట్టుకున్నట్టుగా అర్థం అయితేనే ఉన్నది. ఇంతకు నయనతార అభిమానులు మీలో ఎంతమంది ఉన్నారు ఉంటే ఒక లైక్ కొట్టిరి. అట్లనే నయనతారకు గల సంబంధించిన ఈ పోస్టర్ కానీ టీజర్ కానీ మీరు ఎంతమంది చూసిరు? ఇక చూస్తే ఇట్లా మీకేమనిపిస్తున్నది? ఈసారి మళ్ళసారి లేడీస్ సూపర్ స్టారు ఊచ కొత్త ఖాయమని అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.